హాయ్ మామ. లాస్ట్ వీడియో 'డీ బాస్' రీమేక్స్ గురించి చేసినప్పుడు మీరిచ్చిన సపోర్ట్ నాకు చాలా హ్యాపీనిచ్చింది. బేసిక్‌గా ఈ రీమేక్ సీరీస్‌ని స్టార్ట్ చేసినప్పుడు విజయ్ గారి మూవీస్‌తో మొదలుపెట్టాలి అని అనిపించింది. స్టార్ట్ చేసేసాను. అప్పుడు వచ్చిన రెస్పాన్స్‌కి మీకు ఎన్ని థాంక్స్‌లు చెప్పినా సరిపోదు అని అంటాను. ఇక నెక్స్ట్ ఏ హీరో రీమేక్స్ గురించి చెప్పాలి అన్నప్పుడు కన్నడలో ఎక్కువ ఎవరు రీమేక్స్ చేసి ఉంటారు అని ఒక్కొక్క హీరో గురించి చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఫస్ట్ పేరు ఎవరిది అంటే కిచ్చా సుదీప్ గారిది. ఆయన మనందరికీ ఎంతో పరిచయం ఉన్న యాక్టర్. ఈయన ఫిల్మోగ్రఫీ చూస్తున్నప్పుడు షాక్ అయ్యాను మామ. ఇదేందయ్యా ఇది? ఇన్ని రీమేక్స్ ఉన్నాయి. అసలు రీమేక్స్‌లో కెరియర్ ఉందా? లేక కెరియర్ మొత్తం రీమేక్స్‌లో మునిగిపోయిందా? అని అనిపించే డౌట్ నాకు క్రియేట్ అయ్యే రేంజ్‌లో ఆయన రీమేక్స్ చేశారని చెప్తాను మామ. ఇది చాలా లెంతీ వీడియో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని రీమేక్స్ ఉన్నాయి మరి. సో అందువల్లే ఫస్ట్ 'డీ బాస్' వీడియో చేసేద్దాం అని గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు సుదీప్ గారి రీమేక్స్ లిస్ట్‌తో మీ ముందుకు వచ్చేసాను. మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు ఒక ముక్క చెప్పేస్తాను మామ. సారీ, మళ్ళీ డిస్టర్బ్ చేయను. ఇదే లాస్ట్. ఆ మాట ఏంటి అంటే ఇందులో సుదీప్ గారి రీమేక్స్ గురించి చెప్పేటప్పుడు వేరే లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను మామ. బికాస్ చాలా వరకు మనకి తెలిసిన సినిమాలు మన దగ్గర డబ్ అయిన సినిమాలనే ఆయన రీమేక్ చేశారు మామ. సో అన్నీ కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒకటో రెండో నేను మిస్ అయ్యానని మీకు అనిపిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ. ఇక మ్యాటర్లోకి వెళ్తే సుదీప్ గారు దాదాపు 75 సినిమాల్లో యాక్ట్ చేశారు మామ. ఇందులో రైటర్గా, యాక్టర్గా గెస్ట్ అపీరియన్స్లు కూడా ఉన్నాయి. గెస్ట్ అపీరియన్స్లో ఇంచుమించు 10 నుంచి 12 వరకు ఉంటాయి. బట్ ఇందులో రీమేక్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయని చెప్తాను మామ. సుదీప్ గారి కెరియర్లో 4th మూవీ అయిన 'హుచ్చా' మూవీ తమిళ్లో బాలాగారు విక్రమ్ గారితో డైరెక్ట్ చేసిన 'సేతు' మూవీకి రీమేక్ అని చెప్పొచ్చు మామ. సుదీప్ గారికి కూడా ఈ మూవీ కమర్షియల్గా వర్కౌట్ అయితే అయిందని చెప్తాను. దీనికన్నా ముందు వచ్చిన 'ప్రత్యర్థ' మూవీ ఇంగ్లీష్ మూవీ 'నిక్ ఆఫ్ ద టైమ్' మూవీకి అడాప్టేషన్ అని చెప్పొచ్చు మామ. అందుకే దీన్ని రీమేక్ అని అనలేము. ఇక 'హుచ్చా' తర్వాత వచ్చిన 'వాలి' మూవీని తమిళ్లో అజిత్ గారి సూపర్ హిట్ మూవీ 'వాలి' నుంచి రీమేక్ అయితే చేశారు మామ. ఇది అజిత్ గారి వెర్షన్ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇక నెక్స్ట్ 'దమ్ము' మూవీని మురుగదాస్ గారి డెబ్యూ మూవీ అయిన సూపర్ హిట్ మూవీ తమిళ్ 'దీనా' మూవీ నుంచి రీమేక్ చేశారు మామ. ఈ మూవీ ఒరిజినల్లో అజిత్ గారు యాక్ట్ చేశారు. ఇక నెక్స్ట్ 'పార్థ' ఈ మూవీని తమిళ్ సూపర్ హిట్ మూవీ లింగుస్వామి గారి డైరెక్షన్లో వచ్చిన 'రన్' మూవీకి రీమేక్గా అయితే తీశారు మామ. తమిళ్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కన్నడలో సోసోగా ఆడిందని అంటారు. ఇక నెక్స్ట్ 'స్వాతి ముత్తు' ఈ మూవీ తెలుగులో క్లాసిక్ అయిన 'స్వాతి ముత్యం' మూవీకి రీమేక్గా వచ్చింది. అక్కడ కూడా మంచి అప్రిషియేషన్ అయితే తెచ్చుకుంది మామ. ఇక నెక్స్ట్ 'కాశీ ఫ్రమ్ విలేజ్' సుదీప్ గారు, రక్షిత గారు కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ బ్లాక్ బస్టర్ 'భగవతి'కి రీమేక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ సుదీప్ గారు, కనిక గారు హీరోయిన్స్గా యాక్ట్ చేసిన 'సై' మూవీ తమిళ్లో విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'దిల్' మూవీకి రీమేక్గా వచ్చిందని చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ 'నన్నన్న' సుదీప్ గారు, అంజలా జావేరి గారు హీరోయిన్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీ రాజశేఖర్ గారి 'అన్న' మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ 'ఆటోగ్రాఫ్' ఈ మూవీ సుదీప్ గారు కన్నడలో రీమేక్ చేశారు. ఆయన డైరెక్ట్ కూడా చేశారు మామ. ఈ మూవీ మలయాళంలో చరణ్ గారు చేశారు. అక్కడ కూడా 'నా ఆటోగ్రాఫ్' అనే వచ్చింది. ఇదే మూవీని రవితేజ గారు కూడా తెలుగులో రీమేక్ అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ 'కనమనన్న మక్కలు' మలయాళం సినిమా 'తోమన్ను మక్కలం' మూవీకి రీమేక్గా వచ్చింది మామ. ఇదే మూవీని తమిళ్లో మజా అనే పేరుతో విక్రమ్ గారు రీమేక్ చేశారు. ఇక నెక్స్ట్ సుదీప్ గారు 'మాత్ మజా మాడి' అనే మూవీని హిందీ మూవీ 'ధమాల్'కి రీమేక్గా కన్నడలో రీమేక్ చేశారు మామ. ఇక నెక్స్ట్ 'వీరమడకరి' ఈ మూవీని తెలుగు బ్లాక్ బస్టర్ 'విక్రమార్కుడికి' రీమేక్గా కన్నడలో సుదీప్ గారు రీమేక్ చేశారని చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ 'మిస్టర్ తీర్థ' ఈ మూవీని మలయాళంలో హిట్ అయిన 'స్ఫటికం' మూవీకి రీమేక్గా కన్నడలో సుదీప్ గారు రీమేక్ చేశారని చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ 'కిచ్చా హుచ్చా' ఈ మూవీ తమిళ్లో మిస్కిన్ గారి డైరెక్షన్లో వచ్చిన 'చిత్రం బేసుదడి' మూవీకి రీమేక్గా చేశారు సుదీప్ గారు. ఇక నెక్స్ట్ 'కెంపెగౌడ' ఈ మూవీ తమిళ్, తెలుగు వాళ్ళకి చాలా పరిచయం ఉన్న సినిమా. తమిళ్లో, తెలుగులో ఒకే రేంజ్లో ఆడిన సినిమా. తర్వాత 2 సీక్వెల్స్ కూడా వచ్చిన సినిమా అయిన మన సూర్య గారి 'సింగం' మూవీకి కన్నడలో సుదీప్ గారు రీమేక్ చేశారని చెప్తాను. ఇక నెక్స్ట్ సుదీప్ గారు 'వరదనాయక' మూవీని గోపిచంద్ గారి 'లక్ష్యం' మూవీకి రీమేక్గా చేశారు మామ. ఇక నెక్స్ట్ 'మాణిక్య' ఈ మూవీ తెలుగులో ప్రభాస్ గారు బ్లాక్ బస్టర్ మూవీ 'మిర్చికి' రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ 'రన్న' ఈ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన పవన్ కళ్యాణ్ గారి 'అత్తారింటికి దారేది' మూవీ నుంచి రీమేక్ చేశారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ 'ముకుంద మురారి' ఇది హిందీలో వచ్చిన 'ఓ మై గాడ్' మూవీ నుంచి రీమేక్ చేశారు మామ. ఇదే మూవీని తెలుగులో కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు కలిసి 'గోపాల గోపాల' అని కూడా రీమేక్ చేశారు. ఇక నెక్స్ట్ 'అంబి నింగే వైసాయిత్తో'
ఈ మూవీని తమిళ్లో ధనుష్ గారి డైరెక్షన్లో వచ్చిన పవర్ పాండి మూవీకి రీమేక్గా చేశారని చెప్పొచ్చు. ఇలా ఆల్మోస్ట్ ఆయన చేసిన 75 మూవీస్లో, అంటే ఇందులో క్యామియోలు ఆల్మోస్ట్ 10 నుంచి 12 వరకు తీసేస్తే అటు ఇటుగా 60 నుంచి 63 మధ్య వచ్చిన సినిమాల్లో దాదాపు 20కి పైగా మూవీస్ని రీమేక్ చేశారు మామ. బట్ ఇక్కడ రీమేక్స్ ఇన్ని చేశారేంటి అని మాట్లాడే కన్నా ఆయన ఎంత గొప్ప యాక్టరో, ఆ క్యారెక్టర్ని ఎంత గొప్పగా ఎన్హాన్స్ చేశారో రీమేక్ వెర్షన్లో అనేది ముఖ్యమని నేను అంటాను. అదే కూడా నా అభిప్రాయం కూడా. ఇక సోషల్ మీడియా జెన్జీ ప్రకారం ఎక్కువ రీమేక్స్ చేశారు కాబట్టి రీమేక్ స్టార్ అనాలా, లేక గొప్ప యాక్టర్ కాబట్టి గ్రేట్ యాక్టర్ అనాలా, నాకు ఒకసారి ఆన్సర్ అయితే కామెంట్స్లో ఇచ్చేయండి మామ. నేను అభిమానించే హీరోని దాటేస్తాడు అనేటటువంటి ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు కాబట్టి ఆయన ఎన్ని రీమేక్స్ చేసినా నేనైతే ట్రోల్ చేయను. నాకైతే సుదీప్ గారు ఎప్పటికీ గొప్ప యాక్టర్గానే నిలిచిపోతారు. ఎప్పుడు చెప్పే మాటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, రీమేక్ చేయడం అనేది పాపం కాదు మామ. ఈ రీమేక్ సిరీస్తో నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే, సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయి కొంతమంది రీమేక్స్ని పాపంగా చూసే కొంతమంది వల్ల ఈ సబ్జెక్ట్ ట్రోల్ అయిపోతుంది అనేది నా అభిప్రాయం మామ. 98% యాక్టర్స్ రీమేక్స్ చేస్తారు, వాళ్ళందరినీ ట్రోల్ చేయక్కర్లేదు. సేమ్ టైం 1-2% యాక్టర్స్ మాత్రం రీమేక్స్ చేయకుండా ఉండిపోతారు. అందువల్ల వాళ్ళు మాత్రమే గొప్ప అనుకోవడానికి కూడా లేదు మామ. ఈ రీమేక్ సిరీస్లో నెక్స్ట్ ఎక్కువ రీమేక్స్ చేసిన ఒక సౌత్ ఇండియా హీరో మీద నా నెక్స్ట్ వీడియో ఉండబోతుంది మామ. అతని పేరు కరెక్ట్గా మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ప్రతి కామెంట్ నేను చూస్తాను, ప్రతి కామెంట్కి లైక్ కొడతాను. సేమ్ టైం మీరు చూపిస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ మామ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.